మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. అన్న కొంచెం రావా, ఈ బండి అమ్మేస్తా. కొంచెం చూడన్న, డబ్బులు కావాలి, ఈ బండి అమ్మేస్తా. ఎంత వస్తాయో చెప్పవా? చెప్తా. ఏముంది బాస్ ఈ బండిలో? టైర్లు లేవు, బ్రేకులు లేవు. గడ్డి లారీకి మోకులు కట్టినట్టు సీటుకి కట్టావు. చెప్పన్నా, ఎంత ఇస్తావో చెప్పు. 500 వస్తాయి బాస్, ఇష్టమైతే ఉంచు, లేకపోతే తీసుకెళ్ళిపో. అన్న 35,000 పెట్టుకున్నా అన్న ఈ బండి. అన్నా నేను గేదె 40,000 కొన్నానన్నా. అది వేసే పేడకల్లా నేను 4,000కి అమ్మలేనుగా కేజీ. సర్లే అన్న, 500 ఇచ్చే వెళ్ళిపోతా. ఇదిగో డబ్బులు ఇచ్చేసాను, రేపొద్దున ఆర్టీ ఆఫీస్ రా తంబేస్తానికి. సరే అన్న, ఓకే. సెకండ్ హ్యాండ్ బండి ఏమన్నా వచ్చినాయినా? సెకండ్ హ్యాండ్ బండి అంటే ఇప్పుడే వచ్చింది, తీసుకుంటా. చెప్తున్నా 10,000 చెప్తున్నా. 10,000? 5,000 వస్తానే. 5,000 రాదు, 10,000. దీంట్లో స్పెషాలిటీ ఫుల్ కండిషన్, 10 సంవత్సరాలు సూపర్ ఉంటుంది బండి. ఎలా ఉంటుంది తెలుసా? సీట్ ఎక్కడో తెలుసా? జపాన్ సీటు. ఇలాగంటే మైలేజ్ సూపర్ ఉంటుంది బండి, కరెక్ట్గా అయిపోవాలి. అలా ఉంటుంది బండి. 10,000 కంటే రూపాయి తగ్గదు. 8,000 చేస్తాను. లేదు తగ్గదు. బ్రేక్ ఇక్కడ కొడితే మళ్ళీ అర్థం తిరిగి వాళ్ళకు ఆగిపోయి ఉంటేవాళ్ళు. ఢిల్లీ నుంచి తెప్పించిన బ్రేక్లు మామూలుగా ఉండదు బండి. మరి దీని సైలెన్సరే 20,000 అయింది. గాడి సౌండ్ వస్తుంది, అయినా స్పెషల్గా వేయించుకున్నాడు. 8,000కి రాదు, 10,000 అయితే బాగా ఇచ్చారు. కొంచెం జాగ్రత్తగా తోడుకో, గాడు కొంచెం. అన్న నా దగ్గర 500 కొని నా కళ్ళ ముందర 10,000కి అమ్మావుగా, ఇదేం దారుణం. వ్యాపారం.